నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మన గెస్టు. చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈ రెండు గ్రూపులను ఎందుకు సయోధ్య కుదిర్చలేకపోతుంది బీజేపీ? ప్రెసిడెంట్ అయినా హైకమాండ్ అయినా రెండు వర్గాలు తయారైనవి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం బయట జరుగుతున్న చర్చ. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఎప్పుడు సల్లాడుతుంది? మీ భాషలు పరిభాషలు అయిపోయింటే బీజేపీలో 40 లక్షల గ్రూపులు ఉన్నట్లు లెక్క. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటుంది. దాని అర్థం అది పార్టీ విధానాలను మార్చదు. ఎవరికి ఏ అభిప్రాయం ఉన్న రెండు గ్రూపులు, అట్లా కూడా రెండు గ్రూపులు ఉండవు. 8 మంది ఎంపీలకు 8 మంది భిన్న అభిప్రాయాలే ఉంటాయి. 8 మంది ఎంపీలకు 8 మంది భిన్న అభిప్రాయాలే ఉంటాయి. ఒక ఏదో ఇష్యూ మీద ఇప్పుడు హైడ్రా మీద పోరాటం చేయాలంటే ఏ విధంగా పోరాటం చేయాలనే భిన్న అభిప్రాయాలు ఉంటాయి, ఉండాలి కూడా. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అదే పెంచుతుంది. భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన పోరాటం చేసేటప్పుడు వడ్ల కళ్ళ దగ్గరికి పోవాలంటే ఏ వడ్లు మనం కొంటున్నాం, కేంద్రమే బియ్యం ఉంటుంది కదా, మనం ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఒక ఆయన అంటాడు అనుకోండి. లేదు ఇట్లా ఇంకొక ఆయన అంటాడు, నేను ఇంకో మాట అంట. బట్ అందరు కలిసి వడ్ల కళ్ళ దగ్గరికి మనం అందరం కలిసి పోదాం అన్నాం అనుకోండి, పోయినారా లేదా? మన కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కోల్ మినిస్టర్ అయినాక దాని తాడిచర్ల 2 కోల్ బ్లాక్ ను కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా టెండర్ లేకుండా అది లేకుండా సింగరేణికి ఇచ్చేసింది. కిషన్ రెడ్డి గారు పర్యటన చేశాడు కోల్ దగ్గర. పర్యటన చేసినప్పుడు అందరు ఎంపీలు ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ అధ్యక్షుడు ఉన్నాడు కదా, అందరు మినిస్టర్లు ఉన్నారు కదా. కాబట్టి ఇష్యూ లేదు. ఇప్పుడు కోల్ మీరు అన్నది చూసారా, పోరాటం ఒకటే కాదు, చేసిన పని చెప్పడానికి కూడా పోతాం కలిసే పోతున్నారు. కాబట్టి మీకు భిన్నాభిప్రాయాల అంశాల మీద ఉండడం వేరు, మీరు ఉన్న బగ్గుమంటుందా లేకపోతే మంట మండుతుందా, ఇవి ఏవి లేవు. ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఏది లేదు. అది సృష్టించిందే. ఇప్పుడు ఈటల రాజేందర్ బండి సంజయ్కి అంతా ఉంటే ఎవరో ఒక రాజీనామా చేస్తారు కదా, చేయలే కదా ఎవరు, అట్లా ఇష్యూవే లేదు కదా. ఈటల రాజేందర్ గారు మోడీ నాయకత్వం ఒప్పుకుంటుండు, బండి సంజయ్ గారు మోడీ నాయకత్వం ఒప్పుకుంటుండు కదా. ఇంకా మరి మంట ఎక్కడ ఉంది? ఇంకట మోడీ నాయకత్వం ఒప్పుకోవట్లేదా, బీజేపీ నాయకత్వం ఒప్పుకోవట్లేదా, నితిన్ నబీన్ నాయకత్వం ఒప్పుకోవట్లేదా? ఎవరు పోస్టర్లు వేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేపించుకుంటున్నారు, బహిరంగంగా పేర్లు పెట్టుకోకుండా విమర్శలు చేసుకుంటారు. మీకు పోస్టర్లు ఎవరు వేస్తున్నారు? పోస్టర్లు వేసిరు మొన్న. అంత పార్టీ వ్యతిరేకులు. నా భాషలో చెప్పాలంటే అంత పార్టీ వ్యతిరేకులు. పోస్టర్లు వేసిన వాళ్ళు. ఎందుకంటే తెలియలేదా? ఇప్పుడు నాకు ఒక ఆయన చెప్తాడు, నువ్వు పోస్టర్ తప్పే ఉంటుంది, వేపించిన వాళ్ళు కదా అసలు. నేను వేసిన పోస్టర్ నాకు ఒక ఆయన చెప్పిండు, పోస్టర్ వేయమని చెప్పిండు, ఒక ఆయన మీద ఏమని చెప్పిండు, నేను వేస్తానా? నాకు అంత తెలియదు తక్కువ. నేను ఏం చేసినా దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కదా. ఏ అంశం ఎవరు చేసినా పార్టీ నాయకులైతే, పార్టీ కార్యకర్తలైతే పార్టీకి నష్టం జరిగే పని ఎవరు ఏది చేయొద్దు, ఎప్పుడు చేయొద్దు. పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం, పార్టీ బాగాలేకపోతే అందరూ పోతాం. ఇప్పుడు రేపు పొద్దున పార్టీ బాగా నష్టపోయింది అనుకుందాం కాసేపటికి, ఎవరు ఎంపీలు గెలవకపోతే రాజేందర్ గెలుస్తాడా, సంజయ్ గెలుస్తాడా? ఎవరు గెలవలేదంటే ఎవరు గెలవరు కదా, డ్యామేజ్ అవుతుంది. అందుకోసం పార్టీకి నష్టం చేసే పని ఎవరు చేసినా, చేపిస్తే చేసినా, అంటే అంత విచక్షణ లేనివాడు కార్యకర్త ఎందుకంటే బీజేపీలో విచక్షణ ఉండాలి కదా. నేను పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడికి ఆ మాత్రం విచక్షణ ఉండదా? అంటే ఇది తప్ప, పార్టీ వ్యక్తి దీనివల్ల నష్టమా లాభం, మాకు ఆ మాత్రం విచక్షణ ఉండదా? ఆ విచక్షణ లేని పార్టీ కార్యకర్త ఎట్లయితాడు? ఇప్పుడు బండి సంజయ్ రాజీనామా చేయబోతున్నాడు అనే చర్చ కూడా వచ్చింది, రిజైన్ చేపిస్తుంది హైకమాండ్ అని చెప్పి అన్నారు. జరుగుతుంది అదే? ఇప్పుడు మీకు హైకమాండ్ అంటే ఆల్ ఇండియా పార్లమెంటరీ బోర్డు, లేదా హైకమాండ్ అంటే జాతీయ స్థాయిలో అగ్రనేతలు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఒక 4-5 కూర్చొని డిస్కస్ చేస్తారు. ఎవరికైనా చెప్పిండ్రా వీళ్ళకి చేస్తారని? బండి సంజయ్ రాజీనామా చేస్తున్నారు కానీ చెప్పిండ్రా ఎవరికైనా? మరి అయిపోయా. నువ్వు అందుకోసం ఇది కూడా ఈ ప్రత్యర్థులు వాళ్ళు సృష్టించేటువంటి కథలు. మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఎందుకు లీకులు ఇస్తున్నారు అనేది క్వశ్చన్. నేను అందుకోసం మా ప్రతిపక్షాలు చేస్తే రాజకీయాలు అట్లా ఇచ్చేవాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదంటున్నా. మా పార్టీ వాళ్ళ అట్లాంటి పని చేయరు. ఒకవేళ పార్టీ పేరు చెప్పుకున్నా, మళ్ళీ చెప్తున్నాను, నేను బీజేపీ అని చెప్పుకున్నా, ఈ పని చేస్తే పార్టీ వాళ్ళకి లెక్క పెట్టదు. వాళ్ళు ఇప్పుడు బీజేపీలో సాధారణంగా నేషనల్ ఫస్ట్ అంటారు, ఈటల రాజేందర్ గారు ఏమో తెలంగాణ ఫస్ట్ అన్నారు. అంటే మళ్ళీ క్లారిటీ చెప్తాను, నేషనల్ ఫస్ట్, పార్టీ సెకండ్, తర్వాత నా వ్యక్తిగతమైన. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. నేను ఈటల రాజేందర్ గారితో కూడా అడిగిన విషయం, అడిగింది సీక్రెట్గా చెప్పట్లే. ఆయన అన్న మాట ఏంటంటే, మా పార్టీకి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. అవును, ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతూ నా పార్టీకి నేషన్ ఫస్ట్, తెలంగాణ నెక్స్ట్ అన్నాడు. తెలంగాణ ఫస్ట్ అనలేదు, తెలంగాణ ఫస్ట్. మన అందుకోసం అర్థం చేసుకోవాల్సిన పదం అంటే, నీకు తెలంగాణ కూడా నా ప్రాధాన్యతలో ఉంది అన్నాడు తప్ప దేశం లేదు అనలే. దాన్ని అది కట్ చేస్తే తెలంగాణ మొదలు వచ్చేసింది కదా, ట్రిమ్ చేసి సర్క్యులేట్ చేసి. అందుకోసమనే ఈటల రాజేందర్ గారు
ఒక 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసినట్టు సీనియర్ నాయకుడు. ఆయన తప్పు నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునేటువంటి దీంట్లో ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి భాష అర్థం చేసుకోండి మీరు. నేను దేశం కోసం చట్టాలను విత్డ్రా చేసుకున్నానా, ముజే క్షమా చాతాము కిసాన్ లోగోన్ సే అని అనగానే కట్ చేసింది అనుకో, కట్ చేసిన అంటే రైతులకు క్షమాపణ అడిగిందంట. వేరే లైన్ ఎందుకు కిసాన్ ముజే క్షమా కరో క్యూంకి మై ఇస్ లాస్ కు మై ఇంప్లిమెంట్ నై కర్ సకా అని ఇది తీసేసారు అనుకోండి, నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పినట్టే కదా. అవును. అందుకోసం ఈటల రాజేందర్ గారి స్టేట్మెంట్ మొత్తం తీస్తే, ఈటల రాజేందర్ గారు మా పార్టీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ పర్సన్ లాస్ట్ అని. ఎస్, నాకు నేషన్ ఫస్ట్ ఎట్లనో తెలంగాణ ఫస్ట్ కూడా అన్నాడు. నేషన్ ఫస్ట్ ఎట్లనో తెలంగాణ కూడా నాకు అట్లే ఫస్ట్ అన్నాడు. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటే తీసుకుంటారు, నేషన్ ఫస్ట్ నాకు నెక్స్ట్ తెలంగాణ అర్థం కదా. నేషన్ ఫస్ట్ కాదు, నాకు ఓన్లీ తెలంగాణ నేషన్ కాదు అని అందే. ఈ మీ పార్టీ కొద్దిసేపు పక్కన పెడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిండు. దాని తర్వాత మళ్ళీ ఇదే కిషన్ రెడ్డి గారితో ఢిల్లీకి పోయి కూర్చున్నాడు. అంతా జరుగుతున్నది. కిషన్ రెడ్డి తెలంగాణకి అన్యాయం చేస్తున్నాడు, రావాల్సిన నిధుల్ని అడ్డుకుంటున్నాడు, అపాయింట్మెంట్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్ విన్నాం మనం. ఏంటి ఇదంతా జరిగి నెల రోజులు అయిందా? నెల అయిందా? అవును. అదంతా మెట్రో రైలు గురించే కదా మాట్లాడింది. మెట్రో రైలు కోసం 1400 కోట్లు జపాన్ నుంచి వచ్చినాయి, 1360 కోట్లు రిలీజ్ చేస్తలేరు. ఇదే కదా చర్చ అప్పుడు పెట్టింది. అది రిలీజ్ చేయకుండా అడ్డం పడ్డ కిషన్ రెడ్డి ఇదే కదా మాట్లాడారు. మరి నెల రోజుల నుంచి ఎందుకు మాట్లాడట్లేడు రేవంత్ రెడ్డి? ఈ నెల ఏమైంది మరి? ఇప్పుడు నెల జరిగింది కదా, పైసలు వచ్చినాయా పైసలు? రాలేదా? ఎందుకు రాలే? ఇప్పుడు అగత రాలే, ఎందుకు రాలే? మీరే అడ్డం పడుతున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూర్చోరు కదా, ఇప్పుడు అన్నమానండి కిషన్ రెడ్డి అడ్డం పడ్డామని ఇప్పుడు అన్నమానండి అంటాడా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని అడ్డం పడ్డాడని చెప్పినవా? నువ్వు బయట మాట్లాడడం కాదు, నువ్వు అడ్డం పడ్డావని కిషన్ రెడ్డి గారిని అడిగినవా? పోనీ కేంద్ర మంత్రి దగ్గర 2 మంత్రుల దగ్గర పోయినావు కదా, 2 మంత్రులు నీకు ఏమైనా చెప్పిండ్రా? సైలెంట్ అయినట్టు అయిపోయింది, ఆ పని అయిపోయిందట్టు. క్రెడిబిలిటీ అదే కదా. నువ్వు అంటే ఆరోపణలు చేసేప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి స్థాయిలో కూడా ఆరోపణలు చేసేప్పుడు కొంత విశ్వసనీయత ఉండాలి నీ ఆరోపణల మీద. సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దాని ఫలితం ఇట్లాగే ఉంటది. అబాసుపాలైంది నువ్వు, కిషన్ రెడ్డి గారు కాదు. ఇప్పుడు మీరు ఎట్లయితే సంజయ్ మన ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద ఇష్యూని ట్యాకిల్ చేయడం ఎట్లా చేసినారో, ఇది చాలా చిన్న ఇష్యూ అయి ఉండొచ్చు కాక, కిషన్ రెడ్డి గారు అంతే సాహసంతో ట్యాకిల్ చేసి, సాహసం అంటే దానికి పెద్ద సాహసం అవసరం లేదు, అంతే విఘ్నతో చెప్పాడు. నన్ను కలపాలంటే నువ్వు రా నా ఇంటికి, నేను తీసుకపోతా రా అన్నాడు. తీసుకొనే పోయిండు. ఇంకేం మాట్లాడతావి? నేను నాకు అపాయింట్మెంట్ ఇప్పినాడు, నీకు అపాయింట్మెంట్ ఎందుకే, నేనే తీసుకపోతా అని తీసుకొని పోయిండు. ఇద్దరు తీసుకొని పోయిండు, మాట్లాడిచ్చిండు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మాట్లాడమనండి, కిషన్ రెడ్డి అడ్డం పడుతుండే. అందుకోసమనే విఘ్నత అనేటువంటిది ఒక స్థాయిలో దాటినాక మనం మాట్లాడేటప్పుడు దానికి ఒక స్థాయి లేకపోతే ఆ పదవి యొక్క క్రెడిబిలిటీ కూడా పోతుంది. దయచేసి ఆ పదవి క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దని నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు చాలా అందరికంటే చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు క్రెడిబిలిటీ పోగొట్టుకోవాకండి. దయచేసి వ్యక్తిగతంగా క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకోవద్దు. మీరు జాగ్రత్తగా మీరు వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసిన కూడా ఏమవుతుంది, వ్యక్తిగతంగా సంజయ్ గారి మీద ఆరోపణ చేసిన కూడా ఏమవుతుంది, ఈ దీంట్లోంచి బయటికి రండి. మీరు ఇష్యూ మీద ఇష్యూ టు ఇష్యూ మాట్లాడదాం. ఈవెన్ 1300 కోట్ల 40 కోట్లు ఇప్పుడు రాలే కదా, ఇప్పుడు కూడా రాలే కదా, ఎందుకు రాలేదని మీరు ఇప్పుడు అడుగుతలేరు కదా. ఆ రోజేమో వచ్చినాయి బ్యాంకులో పడ్డే మాకు ఇస్తలేరు అన్నారు. రీజన్ ఏమైంది మరి? బ్యాంకులో పడితే ఎందుకు ఇస్తలేరు మరి బ్యాంకులో పడితే? అందుకోసమనే క్రెడిబిలిటీ ఆఫ్ ఎ స్టేట్మెంట్, ఒక విశ్వసనీయత, ఆ స్టేట్మెంట్ యొక్క క్రెడిబిలిటీ అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఏ మంత్రి అయినా కూడా జాగ్రత్తగా ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో కూడా మీకు చిన్న ఇంట్రెస్టింగ్ చెప్తాను. నిన్న మొన్న టీవీలో వచ్చిన వార్త, ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది దేశంలో. ఈ మొత్తం ఈ జంజీ గ్రూప్ కు విదేశాల నుంచి నిధులు వస్తున్నట్టుగా ఈ రోజు వరకు మాకు సమాచారం లేదు. అటువంటి సమాచారం లేదు ఈ రోజు వరకు. మరి ఎవిడెన్స్ కూడా లేదు వచ్చినట్టు. నేను అది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్మెంట్. నేనేమంటున్నానంటే దాంట్లో అంటే అర్థం చేసుకోవడానికి స్టేట్మెంట్ ఎంత జాగ్రత్తగా ఇస్తారంటే ఆ లెవెల్లో ఉంటాయి. ఈ రోజు వరకు సమాచారం లేదు అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది లేదా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది, ఇవన్నీ నేను చెప్పలే కదా. ఈ రోజు వరకు మా దగ్గర అటువంటి సమాచారం, మాకు ఇన్ఫర్మేషన్ లేదని మినిస్ట్రీ చెప్పింది. కింద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నారు మీకు తెలియదు, నాకు తెలియదు. సింపుల్, ఏం చేస్తున్నా నీకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు కాళేశ్వరం గురించి కూడా ఒకసారి అట్లాగే ఒక ఎంపీ అడిగాడు ప్రశ్న, అడిగితే పార్లమెంట్ లో సమాధానం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అనగానే ఇక టీఆర్ఎస్ వాళ్ళు చూసారు కదా, మేము అవినీతి లేదని చెప్పారు కదా, లేదు చెప్పారు కదా అన్నాడు. కాంగ్రెస్ ఏం చేసారు కదా చూసినా కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు. పార్లమెంట్ లో సమాధానం చెప్పేటప్పుడు ఎంత గౌరవంగా ఉంటుంది
ఏంటంటే ఆ స్టేట్మెంట్, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వలేదు వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా ఈ భాషకు పరిభాషకు అర్థాలను తప్పుగా మార్చేసి ఇక అయిపోయింది మేము లేదు కదా, లేకపోతే నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పేసిండు కదా, ఇది కదా భాష, ఇది కరెక్ట్ కదండి. మీకు అందుకోసం ఈ సందర్భం ఒక మాట చెప్తా. నరేంద్ర మోడీ గారు చెప్పనిదిగా జాతి అనే సింధూర్ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఎంత విఘ్నత పాటించాలో ఒక యుద్ధం చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ప్రపంచ దేశాలు ఎట్లా, ప్రపంచంలో చాలా దేశాలలో అమెరికా లాంటి దేశమే ఊగిసలాడుతుంది కదా, బట్ మోడీ గారి విఘ్నత ఇంత ఏమనంటారని తెలియదు. మోడీ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, కానీ ఎంత విఘ్నత సడన్ గా డెసిషన్ తీసుకున్నాడు. విఘ్నతతోటి నిర్ణయం తీసుకోగలిగే దమ్మున్న నాయకుడు, అదే చెప్పనించుగా ఛాతి అంటున్నాం. అంటే ఏ డెసిషన్ ఏ నిర్ణయం అయినా నిర్ణయం తీసుకోగలిగే దమ్ముంది, ఇటువైపు అయినా అటువైపు నిర్ణయం తీసుకోగలిగే దమ్ముంది, తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో ఒప్పించగలిగే దమ్మున్న నాయకుడు మోడీ గారు. కాబట్టి నువ్వు చెప్పనింటి గురించి ప్రశ్నించక రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. సింపుల్ గా చెప్తాను, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానం చేస్తాను. 21 తగ్గియాలని తీర్మానం చేసి మరి 21 నీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ 89 ఏళ్ళు అయినా, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ 45 ఏళ్ళు అయినా, తేడానికి కనపడుతూనే ఉంది కదా, ప్రజలకు కనిపిస్తుంది కదా. నువ్వు ఏం మాట్లాడితే ఏమొస్తుంది? నీ సోనియా గాంధీకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు రాజ్యసభను వదిలిపెట్టలేకపోతుంది. నీ యంగ్ డైనమిక్ పర్సనాలిటీకి 56 ఏళ్ళు మీ ఆల్ ఇండియా మీ ప్రతిపక్ష నాయకుడికి నువ్వు చిన్న యంగ్ ఏమన్నా. అందుకోసం మన సంజయ్ గారు చిన్న కామెంట్ చేసినాడు. అదే మరి హనుమంతరావు కూడా టీ షర్ట్ జిన్ ప్యాంట్ వేసి హనుమంతరావును కూడా యువ నాయకుడు అన్నా అంటారు వీళ్ళు, లేదా కేశవరావు గారిని కూడా 80 ఏళ్ళు దాటిపోయినాయి, ఆయన కూడా జిన్ ప్యాంట్ టీ షర్ట్ వేసి యువ నాయకుడు అన్నా అంటారు. కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మంత్రివర్గంలో 50 ఏళ్ళకి తక్కువ ఒకరైనా మంత్రి ఉన్నారా చెప్పండి. నేను ఇంకా 50 ఏళ్ళు కదా 60 ఏళ్ళకి తక్కువ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు మొన్న రిజైన్ చేసిన విద్యాశాఖ యువతకి యంగ్ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. అరే ఇప్పుడు నీ దగ్గర 3 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు నీకు అప్లై అవుతుంది. నీ యంగ్ వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇప్పించి, యంగ్ వాళ్ళకి 20 ఏళ్ళకు, నువ్వు చెప్తున్న 25 ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడున్న రూల్ ప్రకారమే, ఇప్పుడున్నటువంటి కండిషన్స్ ప్రకారమే 25 ఏళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఇచ్చి ముందు నీ దగ్గర ఉన్న 3 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ నీ దగ్గరనే ఉంది కదా, మున్సిపల్ నీ దగ్గరనే ఉంది కదా, హోమ్ అంటే చాలా కష్టం అనుకో, నీ రెండేది ఇచ్చేసి ముందు ఇప్పుడు 25 ఏళ్ళకి ఇచ్చేసి మాట్లాడి. ఇప్పుడు నీ దగ్గర 4 పెట్టుకొని నువ్వు 60 ఏళ్ళకి దగ్గర వచ్చి, ఇంకొకటి నీ మంత్రివర్గంలో అందరూ 60 ఏళ్ళ పైన ఉండి ఇంట్లో 50 ఏళ్ళ తక్కువ ఒక పేరు చెప్పండి నాకు ఇప్పటిదాకా ఒక్కలు మొత్తం నీ మంత్రివర్గంలో. అదే నీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ 89 ఏళ్ళు 90 ఏళ్ళకి వస్తుంటే ఇక నువ్వు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే నమ్మేది ఎట్లా ప్రజలు? కానీ కొంత పాజిటివ్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా బీజేపీతో రేవంత్ రెడ్డి. కొంత కేంద్ర మంత్రుల్ని కలవడం, ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ కంటే ముందు బీజేపీ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రేవంత్ రెడ్డి. నేనేమంటే ఆయన పాజిటివ్గా ఉండాలి. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మేము రేవంత్ రెడ్డిని వ్యక్తిగతమైన అంశాలు పట్టించుకోము. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి. రాజ్యాంగం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభుత్వము ఏర్పాటు అనేది గెలిచినటువంటి శాసనసభ్యుల యొక్క నెంబర్ ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. బట్ ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వం. భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు పార్టీవి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అంటే బీజేపీ ప్రభుత్వం, అది ఢిల్లీలో ఉన్నది ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ పార్టీలో గెలిచినటువంటి ఎంపీలందరూ కలిసి నరేంద్ర మోడీ గారిని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులందరూ కలిసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. అంతే తప్పిస్తే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి చర్యను కాంగ్రెస్ పార్టీ కిందనే చూడాల్సి వస్తుంది. దేశంలోనేమో ఒక బద్ధ శత్రువులాగా 2 పార్టీలు, జాతీయ పార్టీలు బద్ధ శత్రువులాగా మీరు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. తెలంగాణకు వచ్చేసరికి కొంత డిఫరెంట్ ఈక్వేషన్ కనిపిస్తుంటుంది. మోడీ వచ్చినప్పుడు కూడా సభలో ప్రియమిత్రు బండి సంజయ్ అని చెప్పి సంబోధిస్తాడు రేవంత్ రెడ్డి. సో బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అది ఇప్పటికైతే ప్రస్తుతానికి. అంటే వ్యక్తిగత సంబంధాలు వేరు, ఆర్గనైజేషన్ రిలేషన్షిప్ వేరు. మేము కాంగ్రెస్ పార్టీలో చూస్తాం. ఈ రోజు వరకు దేశంలో ఒక ఇంట్లో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఉన్నా కాంగ్రెస్ పార్టీగానే మేము చూస్తున్నాం కదా. 75 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీని, మళ్ళీ చెప్తున్నా 75 ఏళ్ళ నుంచి రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ అది అప్పుడు జనసంఘ్, ఇప్పుడు బీజేపీ. తెలంగాణలో ఉంది ఆ పరిస్థితి. ఖచ్చితంగా రాజీ లేని పోరాటం ఉంది. మా పోరాటం కాంగ్రెస్ పార్టీ మీద. అందుకోసం నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ అందుకోసం ఇచ్చిన. మా పోరాటం కాంగ్రెస్ పార్టీ మీద. రేవంత్ రెడ్డి ఏంది, ఉత్తమ్ రెడ్డి ఏంది, లేకపోతే పొన్నం ప్రభాకర్ ఏంది, హనుమంతరావు ఏంది అంటే వీళ్ళందరూ విదేశస్తులని మేము అంటలే, కానీ సైద్ధాంతికంగా పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీదనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాగదు, లేకపోతే నేనున్నా బీజేపీ రాకదు. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో జరిగిన చర్చ ఏంటంటే మీ పార్టీలోని కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా
హైకమాండ్కి కంప్లైంట్ చేశారు. ఏమని? రేవంత్ రెడ్డితో కొల్లుడై పనిచేస్తున్నారు వీళ్ళు కొంతమంది బీజేపీ వాళ్ళు, మొత్తం పంచుకుంటున్నారనే లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసినట్టు ఒక చర్చ జరిగింది. మరి ఎందుకు వచ్చింది ఈ చర్చ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాలం కూడా ఇట్లా జరిగింది. ఉమ్, ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డికి మన బీజేపీ కలిసి ఉన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి అంటే స్కూల్లో చదువుకున్నాడు, మా స్కూల్లో. ఉమ్, రాజశేఖర రెడ్డి అయితే ఇక్కడ చదువుకోలే కదా, ఆ, అప్పుడే చర్చ పెట్టి ఇటువంటి చర్చలే. ఉమ్, 2004 అప్పుడు మేము 2 ఎంపీలు గెలిచినాం. ఉమ్, మా ఇంట్లో ఒక ఎంపీ వెళ్ళిపోయింది కూడా, ఒక 2 ఎమ్మెల్యేలు గెలిచినాం, ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయింది కూడా అప్పుడు మా దగ్గర నుంచి. ఉమ్, దొరబాబు అని ఈస్ట్ గోదావరి గెలిచిన ఆయన, గెలిచిన ఇద్దరిట్లో ఒక ఆయన వెళ్ళిపోయిండు, ఉమ్, రాజశేఖర రెడ్డి దగ్గరికే పోయిండు. ఉమ్. మనం ఏం చేస్తాం ఇంకా? ఓకే. అందుకోసం కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవంగా? ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, కానీ కంప్లైంట్లతోటి అయ్యేదేం లేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీ బీజేపీగానే ఉంది. ఈ బీజేపీ పార్టీలో ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఎవరో ఒక వ్యక్తో ఎవరు కూడా పార్టీ విధానాలను నిర్దేశించరు. ఇక్కడ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ పార్టీ ఉంటుంది, జాతీయ నాయకత్వం ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం ఉంటుంది, సమిష్టి నిర్ణయం ఉంటుంది. కాబట్టి బీజేపీ రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయాలంటే ఒక ప్రకాష్ రెడ్డి పోయి రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్పి ప్రకాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ ఉద్యమం ఆగుతుందా? రేవంత్ రెడ్డి ఆపగలుగుతాడా? ప్రకాష్ రెడ్డి ద్వారా ఆపగలుగుతాడా? ఆపలేడు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారంటే, బీజేపీలోకి పోతాడు రేవంత్ రెడ్డి లాస్ట్ 28-29 ఎన్నికల్లో మొత్తం దుకాణం సర్దేసి బీజేపీలోకి పోయి ఆడ ముఖ్యమంత్రి. ఈ చర్చ, ఈ రకమైన చర్చ అసలు ఏంటిది? బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఇంతకంటే పెద్ద సొంత పార్టీ కదా వాళ్ళకున్న జేడీఎస్. దేవగౌడ భారత ప్రధానమంత్రి గుండి సొంత పార్టీ అనిపించింది కదా. దేవగౌడ ఏమైంది ఇప్పుడు? ఎవరితో ఉన్నాడు దేవగౌడ ఇప్పుడు? ఉన్నాడా లేదా బీజేపీ తోటి? అంటే ఎంతమంది లేరు బీజేపీతో అన్నోళ్ళందరూ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో, బీహార్ లాంటి రాష్ట్రాల్లో, బెంగాల్లో కమ్యూనిస్టులు కూడా చెప్పుకున్నారు మేమంతా కమ్యూనిస్ట్ వాళ్ళని పోరాటం చేసారు. అలా కింది స్థాయిలో పై నాయకులు ఎవరు లేరు, కానీ కింది స్థాయి నాయకులు అందరూ బీజేపీలో ఉన్నారు. రాడు అని చెప్పగలుగుతారా బీజేపీలోకి రేవంత్ రెడ్డి? ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు, ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు. అయితే బీజేపీ యొక్క మూల సిద్ధాంతం, బీజేపీ యొక్క ఆలోచనలు ఏ ఒక్క వ్యక్తి వచ్చి ప్రభావితం చెయ్యడు అని చెప్తున్నాను. అది రేవంత్ రెడ్డి ప్రభావితం చేయలేడు. అంటే స్కూల్ మీ స్కూలే కాబట్టి జనరల్ గా ఈ స్కూల్ వేరే స్కూల్ అయినా ఈ సిలబస్ ను మార్చలేరు. సింపుల్, ఈ సిలబస్ అంతే. ఈ సిలబస్ రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి సిలబస్ మారదు. కేటీఆర్ వస్తే సిలబస్ మారదు. మా సిలబస్ పక్కా సిలబస్, వెల్ ప్లాన్డ్, వెల్ ప్రిపేర్డ్ సిలబస్. దీంట్లో ఏ మార్పులు ఉండవు. కాబట్టి వస్తువులు ఎందుకు రాని? ఇప్పుడు పెద్ద వాళ్ళు చాలా మంది నిన్నమన్నాడు దాకా అన్నోళ్ళు కూడా ఢిల్లీలో కూడా వచ్చింది కదా. కాబట్టి రావడాన్ని అందరినీ వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే పార్టీ ఇదేమో నాది కాదు, ఒక వ్యక్తిది కాదు. ఈ సిద్ధాంత పునాదుల మీద నిర్మాణం అయింది. ఈ సిద్ధాంతం మారదు. దీన్ని ఒప్పుకొని రేవంత్ రెడ్డి వస్తా అంటే మేమెందుకు వద్దంట? ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షం మీరా, బీఆర్ఎస్ పార్టీనా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధికారంలో ఉంది. నెంబర్ వైజ్ గా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం. కానీ పోరాటం వైజ్ గా, సమస్యల యొక్క పోరాటం వైజ్ గా మేము ప్రధాన ప్రతిపక్షం. ఎందుకు జరుగుతుందంటే, ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు చెప్తుందంటే, అసెంబ్లీ నెంబర్ గెలిచినప్పుడు ఒక చర్చ ఉండింది. మేము పార్లమెంట్లో కూడా సగం గెలిచినాం ఈ రోజున. బీఆర్ఎస్ పార్లమెంట్లోకి వచ్చేసరికి బీఆర్ఎస్ కంటే మేమే ప్రత్యామ్నాయంగా ఉన్నాం. కాబట్టి మేము ఒక రకంగా పరోక్షంగా ఒక యాంగిల్లో చూస్తే మేము ప్రధాన ప్రతిపక్షంగా యాక్ట్ చేస్తున్నాం. అసెంబ్లీ నెంబర్ వైజ్ గా ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు ఎందుకంటే నెంబర్ వాళ్ళే. ఈ రోజు వరకు పోయిన వాళ్ళు పోయినా, ఉన్నోళ్ళు ఉన్నా, వచ్చిన వాళ్ళు వచ్చినా, వాళ్ళ నెంబర్ 26, 25 ఉంది. అది ఆ నెంబర్ ప్రకారం మాకున్న 8 సంఖ్యకు వాళ్ళకున్న దానికి మధ్యలో తేడా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫైట్. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మీరే మాట్లాడుతున్నారు. బీజేపీ ఫైట్ ఏంటి? కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరు ఏం ఫైట్ చేసారు ఇప్పటి వరకు? వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచారు. ఏంటి మీరు చేసింది? టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ సొంత బలంతో గెలవలే. అయితే ప్రజలు చూసింది ఏంటంటే, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా గెలవటానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్వాసం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది ప్రజలకు. ఆ విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ కోటేసి. ఇప్పుడు మీరు అధికారంలోకి రావాలన్నా మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. తెలంగాణలో ఫైట్ పలానా దాని మీద ఫైట్ చేసిర్రు, ఈ సమస్యల మీద కొట్లాడుతున్నారు అనేది లైన్ ఉండాలి కదా. రెండు ఉన్నాయి. 2 అంశాల మీద మేము గెలుస్తాం. ఒకటి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం ఒక అంశం అయితే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక విధానాలు కూడా ఒక అంశం అయితే. ఇప్పుడు హైడ్రా చేస్తున్న ఈ అరాచకం మీద బీజేపీ ఫైట్ అయింది. హైడ్రా విషయంలో చాలా స్పష్టం. హైడ్రా చాలాసార్లు పోరాటం చేసినాం. హైడ్రా విషయంలో ఇంకా మీకు ఫస్ట్ చూసింటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ ఒక రోజంతా దుమ్మల కాడ పడుకున్నాం. మూసీ విషయంలో మీరు పడుకున్నాం, అట్లా కూడా పడుకున్నాం. హైడ్రా ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ పోయి మా ఎంపీలు పోతున్నారు. ఈరోజు ఎక్కడ ఉంటే అక్కడ ఎంపీలు పోతున్నారు, ఏమి ఆగుతలేరు ఎక్కడ. హైడ్రా అక్రమంగా కూల్చివేతలను అడ్డుకుంటున్నాం. న్యాయమైన ప్రభుత్వ భూమిని కబ్జా పెడితే ఖచ్చితంగా చేయాలి, అది ఎవడైనా సరే ప్రభుత్వం చేయాల్సిందే. అక్రమంగా పేదలు కట్టుకుని ఇళ్ళ మీదకి పోతే మాత్రం పక్కా మా నాయకులు పోతున్నారు, ఆపుతున్నారు. ఇదే కదా మా పోరాటం. మేము నిరంతరం కార్యకర్తలు ప్రజల మధ్య
ఉన్నారు, నిరంతరం ఉన్నారు ప్రజల మధ్యలో కార్యకర్తలు. చాలా చెమటోడ్చి ఉన్నారు, మా ఎంపీలు తిరుగుతున్నారు. ఓకే. ఇప్పుడు ఒడ్ల కల్లాల దగ్గర ఒడ్లు కొంటాకపోతే మేము పోయినామా వాళ్ళు పోయినరా, మేము పోయినా వాళ్ళు పోయినరా, అవును. అట్లాగే ఉంది. రైట్ అండి ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.